మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చిస్తారు. సబ్ కమిటీ నివేదికను కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చారి ఉన్నారు. చారి, మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంక్రాంతికి రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి వేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, రైతు భరోసా ఎలా ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద సబ్ కమిటీ కూడా వేసింది. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లీడ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో సెక్రటరియట్ లో ఈ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. రైతు భరోసాపై ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చర్చ చేసినటువంటి నేపథ్యంలో సంక్రాంతి పండుగకి ఈ రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు, అలాగే ఎలా ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఈ నిధులు వేయాలి అనే దానికి సంబంధించినటువంటి కొంత చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సాగు చేస్తున్నటువంటి ప్రతి ఎకరానికి కూడా ఈ రైతు భరోసా వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రోజు సబ్ కమిటీలో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు తో పాటుగా ఎంతమంది రైతులు ఉంటారు, ఎంతమందికి బెనిఫిట్ ఉంది, అదనంగా వచ్చినటువంటి కొత్త రైతులకు సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మరి కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చిస్తారు. సబ్ కమిటీ నివేదికను కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.